ఇది పెట్టుకున్నాము అని అంటే జనరల్గానే విష్ణువుకు చాలా అవతారాలు ఉన్నాయి. అనేక అవతారాల్లో ఒకటి మనిషి అవతారం కూడా ఉంటుంది. అట్లనే హనుమంతుడు కూడా నిజానికి ఏ రూపం అనేది మనకు చరిత్రలో తోకనే నిజమైన అవతారంగా మనం అనుకుంటున్నాం, కానీ అది సరికాదు. దాన్ని చరిత్రలో వానరుడు అంటే వనంలో నివసించే నరుడు, వనం అంటే ఆదివాసి అనుకున్నా మూలవాసి అనుకున్నా వనంలో నివసించే నరులంతా వానరులు. అట్లా హనుమాన్ కూడా మొదట్లో మనిషి రూపంలోనే ఉండేవాడు. అయితే అట్లాంటి రూపాన్ని వాళ్ళు విగ్రహాలు చెక్కలేని పరిస్థితుల్లో ఆ విగ్రహం ఏదో రూపం వచ్చి ఆ విగ్రహమే ఫైనల్ అయిపోయి మనకు కోతి రూపం అనేది ఇప్పటి వరకు మనం చూసుకుంటున్న పరిస్థితి ఉన్నది. ఇవాళ మనకు కోతి రూపం, ఇప్పుడు జాంబవంతుడు కూడా ఏముంటుంది అని అంటే గుడ్డేలుగు రూపం ఉంటుంది. ఒక మనిషి బ్లాక్ ఉండి కొంచెం అటు ఇటు ఉంటే గుడ్డేలుగు లెక్కున్నాడు అనే పదం ఏదైతే ఉంటుందో అదే రూపం జాంబవంతునికి ఇవ్వడం జరిగింది. కానీ జాంబవంతుడు కూడా మనిషి రూపమే. అంటే మన పూర్వీకులు వాళ్ళు మనకు పూర్వీకులు కాబట్టి వాళ్ళలాగా మనం ఉంటాం, మనలాగా మన మనమల్లు ఉంటారు. కాబట్టి మనలాగానే మన తాత జాంబవంతుడు ఉంటాడు, మనలాగానే మన తాతకు మళ్ళీ మనమడు అయిన హనుమంతుడు కూడా ఉంటాడు. రామాయణంలో తాత మనమల్లు రాముడు హనుమంతుడు కూడా అట్లా మన తాత కూడా జాంబవంతుడు కూడా మనిషి రూపమే, హనుమంతుడు కూడా మనిషి రూపమే. తాత జాంబవంతుడు మనిషి రూపం అనుకునే మనం ఇక్కడ విగ్రహం పెట్టినాం. ఇప్పటి నుంచి ఈ విగ్రహాన్ని కూడా మనం ఏరియాలో మనం మనిషి రూపంలో హనుమంతుడిని పెట్టబోతున్నాం. అయితే మొదటగా ఏ రూపం అనేది ఆవిష్కరించుకోవడానికి ఇవాళ హనుమాన్ జయంతి సందర్భంగా ఈడ కలుసుకోవడం జరిగింది. కనుక అట్లనే హనుమంతుడు రాజు కావాలి, నిజానికి రాజు కూడా. కాబట్టి హనుమంతుడి రాజ్యం, హనుమంతుడు నిజ రూపం తీసుకోవడం. ఇవాళ ఏమైందంటే పరిస్థితి, గ్రామాల్లో చాలామంది రైతులు ఎక్కడ పోయినా మొత్తం అన్ని జంతువులు తగ్గిపోయినాయి, కేవలం కోతులు మాత్రమే పెరిగిపోయిన పరిస్థితి. ఈ కోతులు ఏం చేస్తున్నాయి అంటే మొత్తం అన్నిటిని నాశనం చేస్తున్న మన రూపం కదా, మన దేవుని రూపం కదా అని చెప్పేసి కోతుల్ని ఏమీ అనలేని పరిస్థితి ఉన్నది. మన రైతులు ఎంతో నష్టం చేస్తున్న పరిస్థితి ఉన్నది దేశం అంతా కూడా. అట్లా ఎందుకు జరుగుతుంది అంటే కోతి రూపం మనం ఊహించుకొని కోతిని దేవుడు అనుకునే పరిస్థితి వాళ్ళు